ఖమ్మం జిల్లాలో పెట్రోల్ బంకులు కల్తీకి అడ్డాలుగా మారుతున్నాయి. ఎక్కడ ఫిల్టర్ టెస్ట్ పేపర్లు కనిపించలేదు. డెన్సిటీ హైడ్రోమీటర్లు కరువయ్యాయి. బంక్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వాహనదారుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు ఖమ్మం జిల్లాలో పెట్రోల్ బంక్ నిర్వాహకులు. బంక్ లో పెట్రోల్ డీజిల్ కల్తీ అవుతుందనే విమర్శలున్నాయి. మొత్తం ఖమ్మం జిల్లాలో 136 పెట్రోల్ బంకులున్నాయి. వీటిల్లో రోజుకు 65,000 నుంచి 75,000 లీటర్ల పెట్రోల్, 1,85,000 లీటర్ల డీజిల్ ను వాహనదారులు వినియోగిస్తున్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ వాడే వెహికల్స్ దాదాపు 3,63,700 వరకు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ద్వారా దాదాపు 1,30,00,000 దాకా బంకుల్లో రోజువారీ ఆదాయం వస్తోంది. అయితే కొందరు వ్యాపారులు డబ్బుల కోసం కల్తీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెట్రోల్ ఈ మధ్యన గవర్నమెంట్ మారినప్పటి నుంచి పెట్రోల్ ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంది. అలాగే అదే విధంగా మనం చూసుకుంటే పెట్రోల్లో ఈ మధ్యన కల్తీ బాగా జరుగుతుంది. కొన్ని బంకుల్లో అయితే సరైన వస్తువులు కూడా లేవు. పేపర్ ఆయిల్ టెస్ట్ కూడా కరెక్ట్గా ప్రాసెస్ లేదు, సరైన సిబ్బంది లేదు. ఒకవేళ మేము కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే నాదుడే లేదు. ఇన్ కేసు ఎప్పుడన్నా మనకి డౌట్ వచ్చి పెట్రోల్ ఏమన్నా నేను బాటిల్లో కొట్టమన్నా లేకపోతే పెట్రోల్ ఏమన్నా తక్కువ అయిందని అడిగినా సరే మీ ఇష్టమైతే కొట్టించుకోండి సార్, లేకపోతే కొట్టించుకోకపోతే కొట్టించుకోకండి అన్నట్టు మాట్లాడుతున్నారు. పెట్రోల్ మీద మాత్రం చాలా తప్పులు జరుగుతున్నాయి. అన్ని మీరు అరికట్టాలి. పెట్రోల్ బంకుల్లో కల్తీ వ్యాపారంపై ఈ ఏడాదిలో 18 కేసులు నమోదయ్యాయి. మరో 6 బంకులను సీజ్ చేశారు అధికారులు. జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు లేనివి సగానికి పైనే ఉన్నాయి. 70% బంకుల్లో సరైన కొలమానాలు కనిపించవు. పెట్రోల్, డీజిల్ పోయించుకునేటప్పుడు వినియోగదారుడికి కల్తీ జరిగినట్టు అనుమానం వచ్చినా, తక్కువ కొట్టినట్టు అనిపించినా చెక్ చేసుకునేందుకు ప్రతి బంక్లోనూ నిర్వాహకులు పరికరాలు ఏర్పాటు చేయాలి. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. పెట్రోల్ ధరలు అనేవి సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. కారణం ఏంటంటే తగ్గించేటువంటి పెట్రోల్ ధర రూపాయి మాత్రమే ఉంటే పెంచే ధర మాత్రం ₹3 కంటే ఎక్కువ కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వాలు ఏవి మారినా కూడా సామాన్యుడి నెత్తి మీద మాత్రం భారం పడుతున్నట్లు ఎటువంటి సందేహం కూడా లేదు. అదే కాకుండా కొన్ని కొలతలలో నిర్దిష్టమైనటువంటి కొలతలు ఉంటే కొన్ని బంకుల్లో తక్కువ రావడం కూడా జరుగుతుంటుంది. ఈ టెస్ట్ పేపర్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరికి కూడా అసలు చాలా మందికి తెలియనటువంటి విషయం. ఈ టెస్ట్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అసలు ఇందులో ఉన్న నాణ్యత ఎంత ఉంది, అందులో కల్తీలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా తెలిసే విధంగా కనుక ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటి యొక్క విషయాన్ని పూర్తిగా అవగాహన కల్పించే విధంగా పెట్రోల్ బంకులో కనుక ఉన్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయంపై పూర్తి పరిజ్ఞానం చేకూరుతుంది. కల్తీ జరిగిందని అనుమానం వస్తే పెట్రోల్ ఫిల్టర్ టెస్ట్ పేపర్ పై చెక్ చేసుకోవచ్చు. పెట్రోల్ టెస్ట్ పేపర్ పై ఒక చుక్క పెట్రోల్ వేసినప్పుడు కొన్ని నిమిషాల తర్వాత ఆ పేపర్ పై మరక ఉంటే అది కల్తీ జరిగిందని నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ ఏ మరక కనిపించకపోతే కల్తీ జరగలేదని చెప్పొచ్చు. డెన్సిటీ హైడ్రోమీటర్ ద్వారా పెట్రోల్, డీజిల్ సాంద్రత తెలుసుకోవచ్చు. కొలతల్లో తేడాలుంటే తూనికలు, కొలతల అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు. కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగితే వినియోగదారుల ఫోరంలో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. జిల్లాలో కల్తీ అవుతున్న పెట్రోల్ బంకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు.